స్పెషల్గా మామిడికాయ ఉడికి చాలా బాగుంటుంది. బెల్లంతో చేస్తాను, చూడండి చూపిస్తాను మీకు. ఇవి మనం కొద్దిగా వాటర్ వేసేసి కరిగించుకోవాలండి. లైట్గా నేను వేడి చేశాను, అది కరిగిపోయింది. ఇప్పుడు ఇసుక తీసుకుందామండి. మనం స్ట్రైనర్లో వేసి ఇలా ఇసుక తీసుకోవాలండి. చూసారా ఇసుక మీకు ఎలా వచ్చిందో కనిపిస్తుందా? చూసారా లైట్గా, కానీ జాలీలో కూడా లైట్గా వచ్చింది. అది ఉంటే మనకి పచ్చడి టేస్ట్ రాదు. ఇప్పుడు ఇది మనం పొయ్యి మీద పెట్టి బాగా చిక్కగా మరిగించుకుందామండి. ఇవ్వండి పొయ్యి మీద పెట్టాను. ఇది ఇలా మనం కలుపుతుండి కొద్దిగా చిక్కగా అయిన వరకు మనం మరిగించుకుందామండి. ఈలోపు ఇవ్వండి ఇంకొక పొయ్యి వెలిగించుకున్నాను. ఇటుపక్క ఇంకొక కప్పాలు పెట్టుకొని మనకి నీళ్ళు కొద్దిగా వేడి చేసుకుందామండి, మరిగించుకుందాము. మామిడికాయలు ఈలోపు మనం కడిగేసి గీసుకొని ఇందులో ఉడికించుకోవాలండి. ఇవ్వండి కాయలు కడిగేసి నేను తెచ్చి ఉంచుకున్నాను. ఇవి మనం చక్కగా పేలర్తోటి గీసేసుకుందామండి. ఇవ్వండి చూసారా చక్కగా నేను అన్ని కాయలు చక్కగా నీట్గా గీసేసాను. ఇప్పుడు ఈ మూడుకులు కట్ చేసేసి ఇవి మనం కట్ చేసుకోవాలండి. సైడ్లు కట్ చేసుకోవాలండి. మనం సైడ్లు కట్ చేసుకోవాలి. మధ్యలో టెంక్ ఉంటుంది కదా, అది సరిగ్గా కట్ అవ్వదు. ఇలా కట్ చేసుకొని మధ్యకి ఇలాగ 2 ముక్కల్లాగా చేసుకుంటే మనకి బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఇలాగ అన్నీ కట్ చేసుకుందాము. సరే చక్కగా పాకం మరుగుతుంది, బెల్లం పాకం. మరొక్కరవ దగ్గరికి అవ్వాలండి ఇది. ఈలోపు మనం ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఇది చూసారా చక్కగా మరిగిపోయి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు ఇవ్వండి కట్ చేసుకున్నాం కదా, చక్కగా ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసి చక్కగా 1-2 ఉడుకులు ఉడికిపోతే చాలండి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి. ఆ వాటర్ కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదండి. అందులో కొంచెం సాల్ట్ వేసేసి మనం ఆ వాటర్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. ఇవ్వండి చూసారా మామిడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా. మన ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఎక్కువే పడుతుందండి. మామిడికాయ పులుపు ఉంటుంది కదా, దానికోసం అండి మనకి కల్లుప్పు వేసేసి బాగా కలిపించుకోవడమేనండి. కలిపితే అది కొద్దిగా ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలు ఉడికితే చక్కగా మెత్తగా అవుతుంది ముక్క. చూసారా 10 నిమిషాలు అయిపోయింది కదా, చక్కగా మరుగుతుంది. ఇది మనకి చాలండి. ఇదండి చూసారా మనకి ఇలా ఇది అయ్యేటప్పటికి చిక్కగా మగ్గు ఎలా పడుతుందో మనం ఇలా అయితే చాలు. 10 నిమిషాలు కరెక్ట్గా సిమ్లో ఉడికేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఇది చాలండి. ఇప్పుడు ఆఫ్ చేసేసి సైడ్కి ఉంచుకుందాం. ఇది చూసారా 10 నిమిషాలకి చక్కగా మెత్తగా ఉడికిపోయింది మనకి ముక్క. మనం ఇలా పట్టేసి చూస్తే మనకి చూపుకే తెలిసిపోతుంది. చూసారా చక్కగా చెదిరిపోయినట్టుగా వచ్చింది మనకి చక్కగా ఉడికిపోయింది. ఇలా అంటే చాలు మనకి. మనం ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్కి స్ట్రైనర్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో నీళ్ళు వస్తుంది కదా, ఆ నీరు చారులాగా తాలింపు వేసుకుంటే అన్నంకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ తాలింపు చూపిస్తున్నాను మీకు. ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఒక చిన్న మనం బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. లైట్గా ఆయిల్ చాలండి, ఎక్కువ వేయాల్సిన లేదు. వేడెక్కిపోయిందండి. లైట్గా ఆవాలు, లైట్గా చాలండి ఆవాలు, కొంచెం జీలకర్ర, లైట్గా ధనియాలు వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకండి. ఒక 2 పచ్చిమిరపకాయలు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు అన్నీ కలిపి తాలింపు బాగా వేపేస్తామండి. చూసారా ఆవాలు చిటిపట్లాడుతున్నాయి. ఇప్పుడు చక్కగా వేగిపోయింది. అందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నామండి. లైట్గా ఇంగువ అండి వేసేసి మొత్తం కలిసి ఆపేయడమేనండి. ఇదిగోండి చూసారా తాలింపు అయిపోయింది, ఆపేసాను నేను. దీని మీద స్ట్రైనర్ పెట్టుకొని ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు మనం అందులోకి తీసుకుందామండి. ఆ వాటర్ అవుతుంది మనకి. ఇదిగోండి చూసారా ఇలాగా మనం స్ట్రైనర్లోకి ముక్కలు తీసుకుంటే ఆ వాటర్ కింద పడిపోతుందండి. మనం ఉప్పు గడ్డలు వేసాము కాబట్టి మా గడ్డల్లో కొంచెం లైట్గా ఇసుక వస్తుంది అప్పుడప్పుడు. అందుకని నేను ఇలా కలగంటితో తీస్తున్నాను. మీకు ఇసుక రాదు అంటే డైరెక్ట్గా మనం వంపేయవచ్చండి. ఇప్పుడు అది అయిపోయింది కదండి, మనం స్ట్రైనర్లో తీసుకోవడం. దీనికి తాలింపు మనం ఇంకో బౌల్ పెట్టుకుందామండి. చాలా లైట్గా ఆయిల్ వేయాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ అండి. చూసారా చాలా లైట్ క్వాంటిటీలో నేను వేస్తున్నాను. ఎక్కువ వేస్తే మనకి ఘాటు వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారా చాలా లైట్గా వేసాను. ఇందులోన మనకి ఆయిల్ కొంచెం వేడెక్కింది కదండి, వేడిందికి ఒక 1/2 స్పూన్ లాగా మనకి ఆవాలండి, లైట్గా జీలకర్ర అండి. ఇదిగోండి చూసారా కొద్దిగా ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు అండి.
2 ఎండుమిరపకాయలండి. మనం సెంటర్కి కట్ చేసి 2 వేస్తున్నాను, నేను ఎక్కువ వేయట్లేదు. ఇది స్వీట్ కదా, మనకి ఘాటు వచ్చేస్తుంది కారం. చూసారా చక్కగా మిరపకాయలు కరివేపాకు అన్నీ వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా బెల్లం పాకం తీసి ఉంచుకున్నాం కదా, చూసారా చల్లగైన తర్వాత ఎంత చిక్కగా ఎలా వచ్చిందో మీకు. ఇప్పుడు ఇందులోన బెల్లం పాకం వేసుకుందామండి. మొత్తం వేసేయకండి, మీరు స్వీట్ చూసుకే వేసుకుందిరా. నేనైతే కొద్దిగా ఉంచేసి వేస్తున్నాను. స్వీట్ చూసుకొని మనం వేసుకుందాం. ఇప్పుడు ఇది కొద్దిగా మరిగితే కొంచెం మీడియం గ్యాస్లో పెడితే లైట్గా మరుగుతుందండి. ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. చూసారా ఉడికొచ్చేసింది వెంటనే, వేడిది కాబట్టి. మనకి ఇందులోన ఈ మామిడికాయ ముక్కలు మనం స్ట్రైనర్లో తీసి ఉంచుకున్నాము కదా, ఈ మామిడికాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేద్దామండి. ఇదిగోండి చక్కగా మనకు మెత్తగా అయిపోయాయి చూసారా. మా ఇంట్లో కొద్దిగా బాగా మెత్తగా అయితేనే నచ్చుతారండి, అందుకు నేను కొద్దిగా లాగా ఉడకబెట్టాను మీకు. ఇక్కడ చూసారా బెల్లంలోకి చక్కగా మనం ఇలా కలిపేసుకోవాలండి. ఇది మనకి ఎంత చిక్కుగున్న బెల్లం కూడా మనం మామిడికాయ పడగాన కొద్దిగా పలుచగా అవుతుంది కదా, ఇందులోన ఇది కొద్దిగా ఉడకబెట్టాలండి. ఉడకబెడితే అప్పుడు ఆ స్వీట్ అనేది దానికి పడుతుంది. అప్పుడు పట్టిన తర్వాత మనం టేస్ట్ చూసి ఇంకా కావాలంటే అప్పుడు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుందాం. మ్యాక్సిమం మన కాయ బట్టి మనకి ఇప్పుడు నేను కాయలు చూపించాను, దీని మొత్తంకి ఒక 100 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువలాగా బెల్లం నేను పెట్టాను. మీ టేస్ట్ ప్రకారం మీరు చూసుకోవడమే. అదేంటంటే మొత్తం వేయలేదు కదా నేను, అందుకని మీకు కొల అనేది కరెక్ట్గా నేను చెప్పలేదు. చూసారా మామిడికాయ నీళ్ళది తాలింపు వేసుకున్నాం కదా, ఇది మనకి చక్కగా ఎలా వచ్చిందో. ఇది మనకి చారులాగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఇది మీరు టేస్ట్ చూస్తారు, ఏమైనా సాల్ట్ చాలకపోతే లైట్గా యాడ్ చేసుకోండి. ఇగోండి చూసారా చక్కగా ఉడికిపోయింది. నేను టేస్ట్ చూశాను, నాకు సరిపోయింది. ఇగోండి ఈ బెల్లం నాకు మిగిలిపోయింది, నేను ఇది ఉంచేసాను. మనం మళ్ళీ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఇది వేసుకోవచ్చు. ఇది అన్నాలున్నా ఏం అవ్వదండి. ఇగోండి చక్కగా ఉడికిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. మనం ఇది సర్వ్ చేసుకోవడమేనండి. ఆఫ్ చేసేసి 5 మినిట్స్ కూడా నేను ఉడకబెట్టలేదు, సిమ్లోన ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాను. ఇగోండి చూసారా చక్కగా వచ్చేసింది. కలర్ఫుల్గా మనకి ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది మనకి పప్పన్నంకి, మజ్జిగన్నంకి, మరి రోటీలోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కింద. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.